మురిత్కే పంజాబ్ ఏరియా, పాకిస్తాన్ పంజాబ్ ఏరియాలో లష్కర్ ఫండ్ రైజర్ అతను. కశ్మీర్ జిహాద్ ఫైనాన్షియల్ నెట్వర్క్ మొత్తం మానిటర్ చేసే వ్యక్తి. ఈద్ ప్రార్థనల తర్వాత కొన్ని వేల మంది సమూహం మధ్య అతన్ని ఒక మహిళ ముందు నుంచి వచ్చి షూట్ చేసింది, వెనక నుంచి ఇంకొక అతను కత్తిపోడులతో గాయపరిస్తే అక్కడికక్కడే చనిపోయాడు. సో దావూద్ ఇబ్రహీం కనెక్షన్స్ అన్నీ వీళ్ళతో ఉన్నాయనేది ఒక ఆరోపణ లేకపోతే అభియోగం. ఓవరాల్గా చూస్తే ఏంటంటే లష్కరే తోయిబా ఉగ్రవాదులు దురంధర్ల చేతుల్లో చచ్చిపోతున్నారు. ఇది సబ్జెక్ట్. ఈ అంశానికి సంబంధించి స్పెషల్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ వివి రావు గారు, మాజీ ఆర్మీ అధికారి, అలాగే కల్నల్ పరమేశ్వర్ గారు, మా ఆర్మీ మాజీ అధికారి, మన్యం కోటేశ్వరరావు గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ కోట సాయికృష్ణ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. వీరందరూ కూడా. కల్నల్ రావు గారు నమస్తే. సో మొత్తం టాలీ 5 అండి. లేటెస్ట్ మీర్ శుక్ర్ ఖాన్ రైసానీతో కలిపితే మొత్తం 5. వీళ్ళందరూ దురంధరుల చేతుల్లోనే హతమవుతున్నారా? అలాగే చెప్పలేమండి, ఎందుకంటే పాకిస్తాన్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఉంది, ఐసిస్ ఉంది. పాకిస్తాన్ అంటున్నట్టుగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్న టీటీపీ ఉంది. టీటీపీతో పాటే చిన్న పార్టీలు లబ్బైకే పాకిస్తాన్, ఇటువంటి ఒక 7-8 పార్టీలు ఉన్నాయి. తర్వాత బలూచిస్తాన్లో రెబల్స్ ఉన్నారు. తర్వాత సింధ్ ప్రాంతంలో కూడా కొంతవరకు ఉన్నారు. అంతకుముందు పాత ఎంపీ పార్టీ ఉండేది. షియా సున్నీ వీటికి సంబంధించిన ఉగ్రవాదులు ఉన్నారు. తర్వాత కొంతవరకు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొంతవరకు ఉగ్రవాదానికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వీటిలో ఎవరిని సార్ట్అవుట్ చేస్తున్నారు అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. రెండవది ఏంటంటే పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ఎవరైతే ఉపయోగం లేకుండా ఉన్నారో, ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడు అప్పగించారైతే, ఎప్పుడు ఒసామా బిన్ లాడెన్ అవసరం తీరిపోయిందో అప్పుడు అమెరికాకి అప్పగించారు. ఓకే, ఎయిర్ డిఫెన్సెస్ ఇవన్నీ అమెరికా విమానాలు పట్టుకోలేకపోవడం అన్నది హాస్యాస్పదం. ఇదంతా అమెరికాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆపరేషన్ చేయించారు. అలాగే ఈ వాళ్ళని కూడా ఇటువంటి ఇండియా పేరుతోటి తీసేయడం మామూలుగా ఇది కూడా 100% పాసిబిలిటీ. పాకిస్తాన్ అనడం అయితే ఏమంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా టీటీపీ క్యాడర్స్ ద్వారా ఇది చేయిస్తుంది అని పాకిస్తాన్ అభివాదం. ఇంకో మూడోది చూస్తే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి అసలు పడట్లేదు. వాళ్ళు చేయిస్తూ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ఆర్మీ లేదు, నేవీ, ఎయిర్ ఫోర్స్ అసలు లేనే లేదు. సో వాళ్ళు పాకిస్తాన్ ఎలాగ ఎదుర్కొంటారు? మనల్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ 1948 నుంచి ముష్కర్లను పంపించడం, టెర్రరిస్టులు పంపించడం, ఇటువంటి తద్వారా ట్రై చేసింది జమ్మూ కాశ్మీర్ని వేరు చేయడానికి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ దురంధలైన్ని వేరు చేయాలంటే ఒకటే మార్గం, ఇటువంటి అన్నోన్ కిల్లింగ్స్ అన్ని ముందర ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తోటి పెడతారు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్ని నిద్రపోతా ఉంటాయి. కొంచెం సీరియస్ అయిన తర్వాత ఇంకా పాకిస్తాన్ ఆర్మీ అథారిటీస్ మీద మొదలు పెడతారు, సివిల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మీద మొదలు పెడతారు. అప్పుడు అప్రమత్తమైన కానీ అది చాలా లేట్ అయిపోతుంది. బలూచిస్తాన్లో ఆల్రెడీ లేట్ అయిపోయినట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి. సో ఈ విధంగా ఆలోచించాలి. మనకైతే ఒకటి సంతోషం, లష్కరే తైబా టాప్ లీడర్షిప్ మెల్లగా ఎరోడ్ అవుతుంటే, కానీ మనకి చాలా మంచిదే. కానీ దాన్ని రీప్లేస్ చేయడానికి వాళ్ళకి చాలా మంది క్యాడర్స్ ఉన్నారు. అందరూ లష్కరే తోయిబా లీడర్కి క్లోజ్ అని చెప్తారు, కానీ వీళ్ళెవరూ అంత క్లోజ్నెస్ కాదు. క్లోజ్నెస్ నిజంగా క్లోజ్నెస్ అయితే ఐఎస్ఐ వీళ్ళని జైల్లో పెట్టి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేది ఏదో నెపం మీద. సో అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ అవుట్డేటెడ్. అవసరాలు తీరిపోయిన తర్వాత వాళ్లే చంపించడం కూడా జరగచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్దాం. కల్నల్ పరమేశ్వర్ గారు, సో అవసరాలు తీరిపోయిన తర్వాత వాళ్లే చంపించుకోవటమో, లేకపోతే అక్కడ లుకలుకలు బోళ్ళని గ్రూపులు ఉగ్రవాదుల్లో కూడా ఐకమత్యం కొరవటం, ఇవన్నీ కూడా వాళ్ళు హతమవటానికి కారణం అనే ఒక విశ్లేషణ. సరే, పనిలో పని పక్కనే భారతదేశం ఉంది కాబట్టి దాని మీద బండేస్ అయిపోతుంది, ఆ కోటాలో వెళ్ళిపోతారు వీళ్ళందరని ఆలోచన ఏమన్నా చేసి ఉంటుందా? ఎందుకంటే హఫీజ్ సయీద్ అందరూ అతనికి ముఖ్యమైన అంచెలు కాకపోవచ్చు, బట్ ఏదో ఒక పాయింట్లో వాళ్ళు లష్కరేని బలోపేతం చేయడానికి ఫైనాన్షియల్ నెట్వర్క్, లాజిస్టిక్స్ ఇట్లా ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చారు. సరే, వాళ్ళు ఇంకా అంటే ఏజ్ అయిపోవటం, ఇంకా వాళ్ళ వల్ల రూపాయి ఉపయోగం లేదని భావిస్తే అంత నిరంకుశంగా కూడా ఉగ్రవాద గ్రూపులు చంపేస్తాయంటారా?
మీకు మీ ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం అండి, మీ ప్రేక్షకులు కూడా నమస్కారం. హ్యాపీ సండే. రెండు మూడు విషయాలు ఇక్కడ క్లియర్ గా మాట్లాడుకోండి. ఐ హావ్ సమ్ డిసగ్రిమెంట్స్ కానీ రావు సార్ అన్న వాటితో సమ్ డిసగ్రిమెంట్స్ ఉన్నాయి నాకు. బట్ ఫస్ట్ మీరు చూసారంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీరు చూసారంటే 5-6 కిల్లింగ్స్ రీసెంట్ గా అయ్యాయి. షేక్ యూసుఫ్ అఫ్రీది ఇస్ ద లేటెస్ట్, ఎల్ఈడి ఖైబర్ పఖ్తూన్వా రీజన్ లో అయింది ఆయనది. అంతకు ముందర జైషే మొహమ్మద్ సల్మాన్ అని ఒక టెర్రరిస్ట్ కమాండర్ ఉన్నాడు, అతన్ని చంపడం జరిగింది. దాన్ని అంతకన్నా ముందు ఐ థింక్ April 16th అనుకుంటాను, మౌలానా అమీర్ హంజా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎల్ఈడి క్యాడర్, మళ్ళీ వన్స్ అగైన్ లీడర్షిప్ క్యాడర్, ఎల్ఈడి లీడర్షిప్ క్యాడర్ లోంచి ఆయన వాడిని చంపడం అయింది. అంతకన్నా ముందర మళ్ళీ మసూద్ అజర్ బ్రదర్ ఒకడు ఉన్నాడు. అంటే వీళ్ళకి తమ్ముడికి అన్నలకి కొదవ ఉండదు కానీ బట్ మసూద్ అహ్మద్ తమ్ముడనే అందరికీ తెలుసు అతను. మొహమ్మద్ తాహిర్ అన్వర్ అని ఒకడు. అంతకు ముందర అబు కతల్ అని ఒక మేజర్ టెర్రరిస్ట్. వీళ్ళందరినీ చంపడం జరిగింది. వీళ్ళు మేజర్ క్యాడర్స్. వీళ్ళందరి నేమ్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇన్ నాట్ జస్ట్ టెర్రర్ యాక్టివిటీస్ బట్ ఇంటర్నేషనల్ టెర్రర్ ఇన్సిడెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. వీటిలో ఉండడం వల్ల వీళ్ళందరి పేర్లు బయటకు వస్తాయి. మీరు చూసారంటే మౌలానా ఆమిర్ హంజా ఇంకా షేక్ యూసుఫ్ అఫ్రీది, I disagree that they are not close. There are multiple reports. వాళ్ళు హాఫిజ్ సయీద్ తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారని. స్పెషల్లీ ఆమిర్ హంజా నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే 1980s లో జకీయుర్ రెహమాన్ లఖ్వీ వాడిని రిక్రూట్ చేశాడు. వన్ ఇంటెన్సివ్ అక్కడ వాళ్ళు టెర్రర్ యాక్టివిటీస్, జియావుల్ హక్ బ్లీడ్ ఇండియా బై 1000 cuts అనే ఒక ప్రిన్సిపల్ తీసుకొచ్చినప్పుడు జకీయుర్ రెహమాన్ వాజ్ యాక్టివ్. ఆ టైంలో వీడిని రిక్రూట్ చేయడం జరిగింది. దాని తర్వాత నుంచి అతని యాక్టివిటీస్ తోటి, అతని ప్లాన్స్ తోటి, అతని రాడికల్ థాట్స్ తోని అతను హాఫీస్ సైతో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ లో కలిసి కనిపించాడు, స్టేజ్ మీద కనిపించాడు, క్లోజ్ గా కనిపించాడు. సో దే వర్ సర్టన్లీ క్లోజ్. వాళ్ళ యూటిలిటీ అయిపోయిందా, వాళ్ళని వీళ్ళే చంపించారని ఫర్ అనదర్ డిబేట్, బట్ ఐ డిసగ్రీ అండి. బికాస్ దే వర్ స్టిల్ యాక్టివ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా వీళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు. వన్స్ అగైన్ మళ్ళీ మల్టిపుల్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిపోర్ట్స్ లో వీళ్ళని ఫ్లాగ్ చేయడం జరిగింది. వీళ్ళ మూవ్మెంట్స్, వీళ్ళ యాక్షన్స్ చాలా క్లియర్ గా ఇంక్రీజ్ అయ్యాయని. అయితే మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మన దురంధరులే చంపారా అని. దట్ ఈస్ వన్ మీరు ఆలోచించాలి. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆఫ్ లేట్ లాస్ట్ 1.5-2 years, మేబీ 3 years ఈ మన స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ అయినప్పటి నుంచి ఎస్పెషల్లీ జైషే మొహమ్మద్ లోను, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లోను, లష్కర్ తోయిబాలోను డిసగ్రిమెంట్స్ పెరిగాయి, చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. దట్ ఈస్ బేసికలీ బికాస్ ఆఫ్ కమాండ్ స్ట్రక్చర్, ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరింగ్, అండ్ 3 రివార్డ్స్ అండ్ వాటిలి రికగ్నిషన్, వాటిలి షేరింగ్. దీని బేసిస్ మీద, మనీ షేరింగ్ బేసిస్ మీద ISI తో కూడా డిసగ్రిమెంట్స్ అయినట్టు చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. సో వీళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ కూడా అయి ఉండొచ్చు. బట్ వన్ థింగ్ విచ్ వీ నీడ్ టు ఆల్సో గివ్ క్రెడిట్ టు అవర్ ఏజెన్సీస్ ఇస్, మనం ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాము వాళ్ళలో సీడ్స్ ఆఫ్ డిసెంట్ పాతడానికి. సో ఐ విల్ సే సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ క్రెడిట్ టు అస్ ఆల్సో. బట్ అంతా మన వాళ్ళే చేస్తున్నారని ఐ అగ్రీ విత్ కల్రావు. అది మనం అంతా మన వాళ్ళే చేస్తున్నారని చెప్పుకోలేము మనము. అది ఇప్పటికీ ప్రూవ్ కూడా కాదు. అది యూ కెన్ నెవర్ ప్రూవ్ ఇట్ ఆల్సో, యూ షుడ్ నాట్ క్లెయిమ్ ఇట్ ఆల్సో. బట్ రోల్ అయితే సడన్ గా ఉంది. ఎందుకంటే బలూచిస్తాన్ ఫైట్ కి మనము సపోర్ట్ ఇస్తున్నాము, మోరల్ సపోర్ట్ ఇస్తున్నాము. ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం క్లోజ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం మోరల్ సపోర్ట్ ఇస్తున్నాము. సో వాళ్ళతో కూడా ప్రాబ్లం అవడంతో, అండ్ బలూచిస్తాన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ బలూచ్ వాళ్ళు సింధ్ లో ఉన్నారు. 40% బలూచ్ పాపులేషన్ ఇస్ ఇన్ సింధ్ ఆల్సో. ఓన్లీ అబౌట్ 8 to 10% వాళ్ళు అవుట్ ఆఫ్ ది 1.5 crore బలూచ్ పాపులేషన్ మొత్తం పాకిస్తాన్ లో ఓన్లీ అబౌట్ 10% ఎంతో పంజాబ్ రీజన్ లో, వేరే రీజన్స్ లో ఉన్నారు. కానీ 40% వాళ్ళు సింధ్ లోను, 50% వాళ్ళ బలూచ్ రీజన్ లోను ఉన్నారు. సో క్లియర్ గా వాళ్ళని మనం ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ సపోర్ట్, వెదర్ ఇట్ ఇస్ వెపన్స్ ఆర్ లాజిస్టిక్స్ ఆర్ ఎనీథింగ్, బలూచ్ సపోర్ట్ అవుతుంది అండ్ ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ అవుతుంది. దట్ ఈస్ వన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సెకండ్, ఒసామా బిన్ లాదెన్ దానిలో ఐ డోంట్ థింక్ పాకిస్తాన్ హ్యాడ్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ అండి. దే themselves got surprised. అది కూడా మల్టిపుల్ ISI ఇంటర్నల్ రిపోర్ట్ కూడా ఒకటి వచ్చింది, బయటకు వచ్చింది, లీక్ అయ్యింది. దానిలో కూడా చాలా క్లియర్ గా USA in spite of our close friendship surprised us with ఒసామా బిన్ లాదెన్స్ కిల్లింగ్ అని చెప్పి చాలా క్లియర్ గా వాళ్ళు డాక్యుమెంట్ చేశారు. అయితే యుఎస్ఏకి తెలియదు అంటే, యుఎస్ఏకి తెలుసు చాలా రోజుల నుంచి. దే వర్ వెయిటింగ్. 2 విషయాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకటి, ఒబామా సెకండ్ ఎలక్షన్ కోసం వెయిట్ చేశారు. కొంచెం క్లోజ్, ఆ ఎలక్షన్ కి క్లోజ్ గా అయితే ఒబామా మళ్ళీ రీఎలెక్ట్ అవుతారని. 2, దే వర్ వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్ ఆన్ గ్రౌండ్. ఒసామా బిన్ లాదెన్ అని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కోసం వెయిట్ చేస్తుండే. అండ్ 3, పొలిటికల్ బెనిఫిట్ ఎప్పుడు ఎక్కువ గార్నర్ చేసుకోగలిగితే అప్పుడు చేసుకోగలుగుతారని వెయిట్ చేశారు. సో ఆ ఆపరేషన్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇంకో 6 నెలలు ముందరే చేయొచ్చు, కానీ వాళ్ళు ఆగారు. బరాక్ ఒబామా
ఆయన రీఎలక్షన్ కోసం చేశాడని క్లియర్ గా తెలిసింది అది మనకి. బట్ ఐ డోంట్ థింక్ పాకిస్తాన్ వాజ్ అవేర్ అండి. పాకిస్తాన్ వాజ్ కంప్లీట్లీ సర్ప్రైజ్ బై ఒసామా బిన్ లాదెన్స్ యాక్షన్. బట్ దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సీట్స్ ఆఫ్ డిసెంట్ పెరుగుతున్నాయి. తెరికే తాలిబాన్ పాకిస్తాన్ తోటి పాకిస్తాన్ ఇంటర్నల్ ఏజెన్సీస్ ISI చాలా క్లోజ్ ఉండేవి. ఇప్పుడు తెరికే తాలిబాన్ పాకిస్తాన్ కి అగేన్స్ట్ వాళ్ళు ఆపరేషన్స్ చేస్తున్నారు. ఎందుకంటే క్లియర్ వియరింగ్ ఆఫ్ జరిగింది, డిసగ్రిమెంట్ అండ్ వియరింగ్ ఆఫ్ జరిగింది ఆపరేషన్ సింధూర్ తర్వాత. ఏంటంటే వాళ్ళకి సంహవ్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏం యాక్షన్ జరిగినా కూడా ఇండియా టెర్రర్ క్యాంప్స్ ని టార్గెట్ చేస్తుంది, ISI ని వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ని ఎక్కువ టార్గెట్ చేయట్లేదు అనేది లాస్ట్ డే ఆఫ్ ఆపరేషన్ సింధూర్ దాకా వాళ్ళ దగ్గర ఉండేది. లాస్ట్ డే మనము ఆ ఎయిర్ ఫీల్డ్స్ అవి అటాక్ చేయడం తోటి ఏమైందంటే కొంచెం వాళ్ళకి సొలేస్ దొరికింది, అంటే ఇండియా టార్గెటెడ్ ఎంటైర్ పాకిస్తాన్. బట్ స్టిల్ ఏంటంటే ISI మనని సపోర్ట్ చేయట్లేదు, ISI's ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ పోర్టెంట్ ఎనఫ్, వీళ్ళు అటాక్ చేస్తారని తెలిసినప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్స్ రావట్లేదు అనేది వీళ్ళకి, స్పెషల్లీ జైషే మొహమ్మద్ కి లష్కర్ తోబేకి. ఎందుకంటే ఏమైనా కూడా వీళ్ళ క్యాంప్స్ మాత్రం చాలా సివియర్ గా హిట్ అవడము, 200 మంది 300 మంది టెర్రరిస్ట్ వాళ్ళు చచ్చిపోవడం జరుగుతుంది. అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ టు, అంటే మనం అంటాం కానీ ఇట్ ఇస్ నాట్ ఈజీ టు రిక్రూట్ టెర్రరిస్ట్ అంటే. దానిలో కూడా ఇట్స్ పాకిస్తాన్ లో టెర్రరిజం ఇస్ వెరీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ. ఏ తంజీంలోకి వెళ్ళాలనేది కూడా వాళ్ళకి చాలా చాయిస్లు ఉన్నాయి వాళ్ళకి. సో అండ్ పాకిస్తాన్ ఇస్ ఇంటర్నేషనల్ నెంబర్ 1 ఇన్ టెర్రరిజం ఇండస్ట్రీ. సో ఎల్ఈడీలు చేసే మూమెంట్లోకి ఎందుకు రావాలి, ఇంకో 15 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటికి కూడా వెళ్ళొచ్చు కదా. సో మోస్ట్ డ్రైవింగ్ ఇండస్ట్రీ ఇన్ పాకిస్తాన్ ఇస్ టెర్రరిజం అండ్ హైయెస్ట్ ఎక్స్పోర్టింగ్ ఇండస్ట్రీ ఆల్సో ఇస్ టెర్రరిజం అనమాట. సో అలాంటిది ఇట్ ఇస్ నాట్ ఈజీ టు రిక్రూట్ టెర్రరిస్ట్. దాని తర్వాత వాళ్ళ మీద ఖర్చు పెట్టి వాళ్ళని ట్రైన్ చేయడము, వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేయడానికి వాళ్ళకి చాలా లాంగ్ టైం పడుతుందండి. వాళ్ళు సూసైడ్ అటాక్స్ కి వెళ్ళి చచ్చిపోవడానికి, మతం పేరు మీద చచ్చిపోవడం అంటే అంత ఈజీ కూడా కాదు. సో దానికి కూడా టైం పడుతుంది కాబట్టి వాళ్ళు చనిపోతే ఇట్స్ లాస్ పడతాయి. సో ఇలా లాసెస్ మాకే అవుతున్నాయని ఒక పెద్ద సీట్స్ ఆఫ్ డిసెంట్ జైషే మొహమ్మద్ లోను లష్కర్ తోబాలో ఉన్నాయని చాలా క్లియర్ గా తెలుస్తుంది. దాని వల్ల కూడా జరుగుతున్నాయండి ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళలో కూడా మనము సీట్స్ ఆఫ్ డిసెంట్ పాతేమో, వాళ్ళలో కూడా మనం ఇన్ఫార్మర్స్ ని వాళ్ళని కొనుక్కున్నాము. మనం అవ్వచ్చు, ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే బలూచిస్తాన్ వాళ్ళు అవ్వచ్చు. బట్ దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్పింగ్ ఇన్ ఎలిమినేటింగ్ దిస్ టెర్రరిస్ట్ అండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే మీరు ఏ సక్సెస్ఫుల్ ఎలిమినేషన్ చూసి, లాస్ట్ లైన్ తో కంప్లీట్ చేస్తాను, ఏ సక్సెస్ఫుల్ ఎలిమినేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ చూసినా కూడా బాటమ్ లైన్ ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ సక్సీడ్ అవ్వడం వల్లనే అలాంటి ఆపరేషన్ సక్సీడ్ అవుతుంది. ఎప్పుడు సిగ్నల్ ఇంటర్ మీద కానీ నార్మల్ ఇంటర్సెప్ట్ మీద కానీ వెళ్ళి సక్సెస్ అవ్వవు. ఓన్లీ 60% ఆఫ్ సచ్ ఆపరేషన్స్ ఆర్ సక్సెస్ఫుల్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద బేస్ చేసిన ఆపరేషన్స్ మాత్రం ఆల్మోస్ట్ 95% సక్సెస్ అవుతాయి. రైట్. ఒకసారి కోటేశ్వర గారి దగ్గరికి వెళ్ళాం. కోటేశ్వర గారు, ఈ 2 నెలల వ్యవధి మార్చి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఐదుగురు కూడా అందరూ లష్కరేలోనే, అయితే కోర్ కమిటీ, లేకపోతే ఫైనాన్స్, లాజిస్టిక్స్ అండ్ యూత్ రాడికలైజేషన్, వీళ్ళందరూ అజ్ఞాత వ్యక్తుల కాల్పులు. అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఇద్దరు కల్నల్స్ కూడా వారు కూడా చెప్పారు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాళ్ళకి అంతర్గతంగా విభేదాలు, ISI నుంచి కావాల్సినంత సపోర్ట్ రాకపోవడం అనేది, ISI సరైన సమయంలో వాళ్ళకి సహకారం అందించకపోవటం, ఇది ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వకపోవటం వల్ల మేము లాస్ అవుతున్నాం అనేది, అండ్ మనం కూడా యాక్టివ్గా ఉండటం, మనతో పాటు అటు ఆఫ్ఘనిస్తాను ఇటు బలూచిస్తాన్ నుంచి కూడా. ఈ ఫ్యాక్టర్స్లో ఏది ఎక్కువ ప్రభావం చూపించింది అంటారు వీళ్ళ హతం అవటానికి, వీళ్ళ 5గురు? వాసుదేవన్ గారు, ఈ ఉగ్రవాదులు ఎవరైతే చచ్చారో, లేకపోతే వాళ్ళని ఎవరైతే చంపారో, వాళ్ళు చచ్చినందుకు నాకేం కన్సర్న్ లేదు, లేకపోతే నాకు ఎటువంటి ఇదేం లేదు, చచ్చారు అంతే చచ్చారు. అయితే మీరు దురంధర్ అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. అది మనం ఇజ్రాయెల్ నుంచి నేర్చుకున్నటువంటి ఒక తప్పుడు విధానం, లేదా CIA దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఒక తప్పుడు విధానం. దాని వలన మనకి వచ్చే లాభం ఎంతో నాకైతే తెలియదు, కానీ నష్టాలు మాత్రం ఉంటాయి. ఒకటి. రెండోది, ఉగ్రవాదం లేకపోతే కమ్యూనిజం, నేచురలిజం, పెట్టుబడిదారి విధానం, లేకపోతే ఫ్యూడలిజం, ఈ ఇజాలు అనేటువంటివి కంటిన్యూ అవుతున్నప్పుడు వాటిలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వాళ్ళని కొంతమందిని లేపేసినంత మాత్రాన ఈ ఇజాలు అంతం కావు. కమ్యూనిజం అయినంతే, ఉగ్రవాదం అయినంతే. బిన్ లాడెన్ని చంపేశారు. ఏమి సాధించారు ఉగ్రవాదం మీద? అమెరికాలో కానీ లేదా అమెరికాను కోల్పొచ్చినటువంటి వాళ్ళు కానీ. ఉదాహరణకు మనం తాలిబాన్ల మీద ఉగ్రవాదం పోరా అంటే మనం కూడా ఎగేసుకుని వెళ్ళి
తాలిబాన్లకు వ్యతిరేకంగా అమెరికాని సమర్థించాం. ఏమైంది? ఇప్పుడు మళ్ళీ ఆ తాలిబాన్లనే మన అవసరాల రీత్యా కావచ్చు, లేదా పాకిస్తాన్తో ఉన్నటువంటి కావచ్చు, మనం సమర్థిస్తున్నాం. రేపు ఆ తాలిబాన్లు రేపు ఏ విధంగా మారుతారో మనకు తెలియదు. అందుకని ఉగ్రవాదాన్ని నాశనం చేయాలి తప్ప ఉగ్రవాదుల్ని కొంతమందిని లేపేసినంత మాత్రాన, దురంధర్లో లేకపోతే ఇంకొకళ్ళు లేపేసినంత మాత్రాన కొంతమంది ఇగోలు సాటిస్ఫై అవుతాయి, కొంతమందిని సంతుష్టీకరించేందుకు ప్రచారం చేసుకోవడానికి పనికొస్తాయి తప్ప ఉగ్రవాదం మానవాళికి, వివిధ దేశాలకు ప్రమాదకరమైన లేకపోతే ఇబ్బంది కలిగించేటువంటి ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఈ చర్యలు ఏమి తోడ్పడకపోగా ఇంకా పెంచుతాయి. ఎంతమందిని ఉగ్రవాదులు లేపేశారు చరిత్రలో మనందరికీ తెలుసు కదా. అయినా పుట్టుకొస్తూనే ఉన్నారు, తయారవుతూనే ఉన్నారు కదా. ఎందుకని? అందుకని 100 మంది దురంధరులను పంపండి, 100 మందిని లేపేస్తారు, వాళ్ళు అయిపోద్ది అంతే. తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళు పుట్టుకొస్తారు. ఇదే పని కాదు కదా. అందుకని మనం సినిమాల్లో చూడటానికి లేకపోతే కథలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ అసలైనటువంటి మూలాన్ని దాన్ని నాశనం చేయకుండా కొంతమందిని భూస్వాములు అనేక మంది, నక్సలైట్లు భూస్వాములు అనేక మంది చంపేశారు. ఏమన్నా భూస్వాములు పుట్టుకోకుండా వచ్చారా? లేకపోతే వాళ్ళ అత్యాచారాలు, దోపిడీ ఆగిపోయిందో? లేదు కదా, కొత్తవాడు వచ్చాడు. పెట్టుబడిదారులను కూడా అనేక మంది చంపేశారు. ఏమైంది? వాడు కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి వస్తారు. ఉగ్రవాదం కూడా అంతే. అందుకని ఇటువంటి వాటి వలన మనం చచ్చినందుకు నాకేమీ విచారం లేదు, లేకపోతే ఇంకోటి లేదు, కానీ దీనివల్ల మనం ఏమి సాధిస్తున్నాము అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకపోతే నిరంతరం మనకు ఒక దురంధరం ఒకళ్ళని లేపేస్తే 100 మంది ఉగ్రవాదులు మన దేశంలో ఉగ్రవాద చర్యలు చేయడానికి సిద్ధమవుతా ఉంటారు. ఈ విధానం ఏమిటి అనేటువంటిదే ప్రశ్న. మనం ఇటువంటివన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి, సిఐఏ నుంచి, ఇట్లాంటి వాటి నుంచి నేర్చుకున్నటువంటి ఒక అవలక్షణం. నేను మాత్రం ఈ విషయం మరి హౌ టు కౌంటర్ టెర్రరిజం సార్? ఓకే, వాళ్ళ నుంచి అవలక్షణాలు మనం వంట పట్టించుకున్నాం. మరి దీన్ని అడ్రస్ చేయడానికి పొద్దున్న లేస్తే పక్కనోడితో పంచాయతీ ఉంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఏది చేయకుండా కిమ్మిన్నాస్లా కూర్చుంటే వెస్ట్ బెంగాల్ దాటి బీహార్ దాకా వచ్చిండేవాళ్ళు ఈ పాటికి. ఇలాంటివి చేస్తే గతంలో కూడా చేశారు. ఇవాళ ఏదో కొత్తగా చేస్తున్నారని నేను చూడలే, గతంలో కూడా చేశారు. ఏమైంది? ఫలితం ఏమైంది? అల్టిమేట్ రిజల్ట్ ఏమిటనేటువంటిదే నా ప్రశ్న. మనం ఏమీ చేయకుండా వదిలేస్తే భారతదేశంలో సగమే ఉండేది ఈ రోజు. ఇంకోటి పక్కన వాడు ఎందుకు చేస్తున్నాడు? అమెరికా వాడు ప్రోత్సహించాడు కనుక చేశాడు. మనకు తెలీదా? అమెరికా వాడి శంకనకి మనం కూర్చుంటాం, మనకు తెలీదా ఆ విషయం? ఎవడు ఉగ్రవాదుల్ని ఎవడు ప్రోత్సహించాడో, పాకిస్తాన్ ఎవడు ప్రోత్సహించాడో మనకు తెలీదా? తెలుసు. ఒకటి సార్, అంటే మీరు అన్నదాని ప్రకారం కోటేశ్వర గారు, మీరు అన్నదాని ప్రకారం 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరికీ అమెరికా సపోర్ట్ చేస్తా ఉంది. అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. అయితే అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అమెరికా హఠాత్తుగా శాంతి మంత్రం పఠించేసి ఇలాంటి వ్యవహారాలన్నీ మానుకోవటం, అది జరగదు. 2 ఏంటంటే మనం వచ్చినోడు వస్తాడు, పోయినోడు పోతాడని వదిలేస్తే భారతదేశంలో కింద నుంచి తమిళనాడుని కొట్టుకుంటూ వస్తారు, ఆ పై నుంచి కాశ్మీర్ కొట్టుకొని సగం దేశం ఎగిరిపోతుంది, సగం ఇంకా ఇంత ముక్క మిగులుతుంది. వాళ్ళ పట్ల ఉపేక్షించాలంటారా మీరు ఉగ్రవాదుల్ని? ఉగ్రవాదుల పట్ల ఉపేక్షించక్కర్లేదు. ఉగ్రవాదుల్ని కొంతమందిని చంపినంత మాత్రాన రహస్యంగా చెప్పుకోలేం కదా. మన దురంధరం చంపాడని చెప్పేసి మీరు చెప్పగలరా? మీరు గర్వంగా మనం చెప్పుకోగలమా? చెప్పండి. మనం చంపామని. వాళ్ళ ఆపరేషన్స్ అలాంటివండి, ఎట్ట చెప్తారు బయటికి? వాడు కులం గోత్రం పేరు చెప్పుకొని రాడు కదా, నేను ఫలానా వాడిని చంపానని రాడు కదా. వాళ్ళ ఉద్యోగాలు అలాంటివి. ఏం ఉద్యోగాలు? వాళ్ళు చేసే ఉద్యోగాలు అలాంటివి. టెర్రరిస్టులను చంపడం అనేది వాళ్ళ ఉద్యోగం. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి తప్ప ఉగ్రవాదులను నిర్మూలించే కొత్త ప్రమాదాలను తీసుకొచ్చేటువంటి ఉద్యోగాలు మనకు ఎందుకు? నా అభిప్రాయం. దెన్ వీ హావ్ టు గివ్ అప్ ఎంటైర్ యాక్టివిటీ. ఇప్పుడు కల్నల్స్ కూడా వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయక్కర్లా, ఇంకా వాళ్ళు అన్ని మానేసి బార్డర్స్ నుంచి వెనక్కి వచ్చేయచ్చు. మీరు ఉగ్రవాదాన్ని నిర్మూలించండి, కొంతమంది ఉగ్రవాదులను నిర్మూలించినంత మాత్రం ఉగ్రవాదం పోదు. అది ఒక మన దేశం బాధ్యత కదా, అందరిది కదా బాధ్యత. అది తోటి పాలస్తీనా వాళ్ళని కొన్ని దశాబ్దాలుగా చంపేస్తా ఉన్నాడు. ఏం చేశాడు? అందుకని ఇప్పుడు పరమేశ్వర్ గారు కావచ్చు, లేకపోతే మన కల్లాలో రావు గారు కావచ్చు, వాళ్ళ వైఖరి వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో పనిచేశారు. వాళ్ళు కొన్నిటికి వాళ్ళ ఒక మైండ్ సెట్ ఉంటుంది. నేను ఆ మైండ్ సెట్ ని తప్పుపట్టడం కదా,
వాళ్ళ స్థానంలో నేనున్నా కానీ నేను కూడా అదే ఆలోచిస్తా. కానీ నేను ఒక విశ్లేషకుడిగా, జర్నలిస్ట్ గా నేను చూసేటువంటి యాంగిల్ వేరుగా ఉంటుంది, వాళ్ళు చూసేటువంటి యాంగిల్ వేరుగా ఉంటుంది. Right. అందుకని అల్టిమేట్ గా రిజల్ట్ ఏమిటి అనేటువంటిది నాకు కావాలా. కొంతమందిని లేపేస్తే బాగానే ఉంటుంది, కొంతమంది అధికారులకు రివార్డులు వస్తాయి, కొంతమందికి బహుమతులు వస్తాయి, అవన్నీ బాగానే ఉంటాయి తెలుసు నాకు. కానీ సమస్యని పరిష్కరిస్తున్నామా లేదా అనేటువంటిది గీట్వాయిగా ఉండాలి. అలాంటప్పుడు ఈ ఉగ్రవాదాన్ని అంతటికీ అమెరికానే కదా కారణం. ఎక్కడైనా ఏ దేశంలో ఎక్కడ చూసినా కానీ, మన దేశంలో వచ్చినా కానీ సిక్కు ఉగ్రవాదాల వెనకాల వాళ్లే ఉంటారు, తమిళ ఉగ్రవాదుల వెనుక వాళ్లే ఉంటారు, పాకిస్తాన్ ఉగ్రవాదుల వెనుక వాళ్లే ఉంటారు, నార్త్ ఈస్టర్న్ ఉగ్రవాదుల వెనుక వాళ్లే ఉంటారు. మరి వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా చెప్తున్నా, మన దూరంలో ఎప్పుడైనా అమెరికా ఉగ్రవాదం దాని యొక్క పాత్ర గురించి ఎప్పుడైనా ఎక్స్పోజ్ చేసిందా? ఎందుకు చేయదు? మళ్ళీ వస్తా అంటే మనం దాడి చేయకపోవచ్చు, అమెరికా మీద మనకి చేత కాదు. సర్టన్లీ ఇట్స్ డిబేటబుల్. మీకు గుర్తుండే ఉంటుంది, నార్త్ ఈస్ట్ గురించి ప్రస్తావన చేశారు. అమెరికా పంపించిన టెర్రర్, అతని పేరు మాథ్యూ, కొంచెం ఎక్కువ లెంత్ ఉన్న పేరుంది. అతన్ని పట్టుకుంటే అతని కోసం అని చెప్పి అమెరికన్ అంబాసిడర్ వచ్చి మన అజిత్ దోవల్ గారి దగ్గర కూర్చొని మాట్లాడి వెళ్ళాడు. వాడు అంత ఇంపార్టెంట్ టెర్రరిస్ట్. అమెరికా వాళ్ళని పట్టుకోలేదు అనమాకండి, పట్టుకున్నారు. మీరన్నట్టు అన్ని సందర్భాల్లో బయట చెప్పలేకపోవచ్చు. ఎక్స్పోజ్ చేస్తున్నారా మన దూరందారులు? అది నా ప్రశ్న. ఖచ్చితంగా చేస్తారండి. ఎక్స్పోజ్ చేస్తున్నారా మన దూరందారులు? నా ప్రశ్న. వాళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆయన పట్టుకొని ఇవ్వలేదు కదా, విడవలేదు కదా. వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టినా ఇవ్వలేదు కదా భారతదేశం. దొరికిన తర్వాత దొరక ముందు సంగతి ఏంటి చెప్పండి. దొరికిన తర్వాత ఇస్తే ఆయన లొంగిపోయినట్టు అవుతుంది. ఇవ్వలేదు కదా. ఒకవేళ మీరు చెప్పిందే జరిగితే లొంగిపోయి ఉండాలి ఇప్పటికి భారతదేశం. మీరు చెప్పిందే జరిగింది. అనేక విషయాల్లో లొంగిపోయిందండి, అనేక విషయాల్లో లొంగిపోయింది. ఒక వ్యక్తి విషయంలో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ కి సంబంధించి కోటేశ్వర గారు లొంగిపోయిందనే మాటతో నేను అంటే మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే మీతో విభేదిస్తున్నాను. కోట సాయికృష్ణ గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సాయికృష్ణ గారు, నేను అదే చెప్తున్నాను, మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను, మీతో విభేదిస్తున్నాను. గారు లేకపోతే కల్లంల రావు గారు వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది, నా మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకనే కదా ఇక్కడ సిన్స్ ఇట్ ఈస్ అ డిబేట్, మనం అందరూ వింటాం, అందరి అభిప్రాయాలు గౌరవిస్తాం, పరస్పరం విభేదించుకుంటాం. కోట సాయికృష్ణ గారు, మీరు ఎవరితో విభేదిస్తారు, ఎవరి వాదనతో ఏకీభవిస్తారు? నమస్తే వాసుదేవన్ గారు, మీతో పాటు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులందరికీ ముందుగా నమస్తే. నేను విభేదించటము లేకపోతే సపోర్ట్ చేయటం అనేది కాదు, కానీ నా అభిప్రాయం, నా దృష్టికోణం వేరు ఈ విషయంలో. నేను ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నానంటే, ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ఒక దేశం ఈ రోజు అదే ఉగ్రవాదం చేతిలో కాలిపోతోంది అనేటువంటిది ఒక చరిత్ర నిరూపిస్తున్నటువంటి మరొక సత్యంగా, మరొక ఉదాహరణగా చూస్తున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఏంటి? గుడ్ టెర్రరిస్ట్ అండ్ బ్యాడ్ టెర్రరిస్ట్. ఈ ఒక ద్విముఖ వ్యూహం అనమాట. వాడి దృష్టిలో వాడి దేశాల్లోంచి ఆపరేట్ చేసే వాళ్ళందరూ గుడ్ టెర్రరిస్ట్. వాడి మీద ఎవరన్నా వ్యతిరేక భావంతో వాడి ఐడియాలజీని, వాడికి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేసేవాడు ఎవడైనా బ్యాడ్ టెర్రరిస్ట్. ఉదాహరణకి వాడి దేశం నుంచి ఆపరేట్ చేసే లష్కరే తోయిబా కానీ, వాడి సపోర్ట్ తో నడిచేటువంటి జైషే మహమ్మద్లు కానీ, లేకపోతే వాడి దేశంలోంచే వస్తున్న బలోచిస్తాన్ బిఎల్ఏ కానివచ్చు, బిఎల్ఎఫ్ కానివచ్చు, ఇతర సపరేటిస్టుల గ్రూపులన్నీ, ఇవన్నీ వాడికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు అవి బ్యాడ్ టెర్రరిస్టులు అవుతాయి, వాడు ఆపరేట్ చేసినప్పుడు గుడ్ టెర్రరిస్టులు అవుతాయి. సో ఇది ఒక స్ట్రాటజీ. కాబట్టి దీనికి అది అట్లా పనిచేస్తూ ఉంటుంది. వీటిని అసలు ఈ భారతదేశానికి పర్టికులర్ గా వ్యతిరేకంగా ప్రయోగించే ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నిటినీ కూడా స్ట్రాటజిక్ అసెట్స్ గా చూస్తుంటుంది పాకిస్తాన్. మీకు ఇది చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే దే డోంట్ డైరెక్ట్లీ వేజ్ వార్ అగేన్స్ట్ ఇండియా బికాస్ దే న్యూ దేర్ కేపబిలిటీస్ అండ్ దేర్ ఆర్టిలరీ ఫోర్సెస్. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇందాక కల్లం పరమేశ్వర్ గారు చెప్పినట్టు బ్లీడ్ ఇండియా 1000 గుండ్స్ అన్నట్టు వాళ్ళు ఎక్కడ కుదిరితే అక్కడ భారతదేశాన్ని వీకెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అదే సంస్థల నాయకులు తీసుకోండి, మీరు బలోచిస్తాన్ లో చనిపోతున్నారు, లాహోర్ లో చనిపోతున్నారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో చనిపోతున్నారు, అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో చనిపోతున్నారు. పాయింట్ ఏంటంటే, ఈ చనిపోతున్న వాళ్ళందరూ అన్ఐడెంటిఫైడ్ ఫోర్సెస్ చేతిలోనే చనిపోతున్నారు. ఇది ఒక స్ట్రాటజిక్ పాయింట్ అన్నమాట. నేను ఎట్లా చూస్తున్నానంటే దీన్ని, ఇట్లా సిస్టమిక్ బ్రేక్ డౌన్. బికాస్ స్ట్రాటజిక్ అసెట్స్ గా ఎక్కడైతే వాడిందో పాకిస్తాన్, ఈ రోజు అదే స్ట్రాటజిక్ అసెట్స్ న్యూట్రలైజ్ అయిపోతున్నాయి, ఎలిమినేట్ అవ్వబడుతున్నాయి.
సో కాబట్టి ఇట్స్ ఎ సిస్టమిక్ బ్రేక్ డౌన్. దీనివల్ల ఏం జరుగుతుంది, ఏం జరగవచ్చు అనుకుంటే 2 పాయింట్స్ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ 2 పాయింట్స్ లో ఫస్ట్ది, భారతదేశానికి సంబంధించినంత వరకు మీరు ఈ ప్రాక్సీ ఉగ్రవాదాన్ని అంటే మనం మూడు రకాల ఫోర్సెస్ పాకిస్తాన్ లో ఇంటర్నల్ గా పనిచేస్తున్నాయి. ఒకటి పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఐఎస్ఐ, ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ ఫోర్స్. ఇది ఏం చేస్తుంది, ప్రాక్సీ టెర్రరిజాన్ని కంటిన్యూ చేయడం కానీ ప్రమోట్ చేయడం కానీ చేస్తుంది. దేర్ ఆర్ జిహాదీ గ్రూప్స్, సెకండ్ లేయర్. ఇది కంట్రోల్ తీసుకుంటూ ఉంటాయి, ఇంటర్నల్ కంట్రీలో కంట్రోల్ తీసుకుంటూ ఉంటాయి అండ్ కమాండ్ చేస్తూ ఉంటాయి. మూడో వైపు బలూచిస్తాన్ సపరేటిస్ట్ ఉన్నారు. వీళ్ళు పాకిస్తాన్ దేశం నుంచి స్వతంత్రాన్ని కోరుకుంటూ పాకిస్తాన్ మీద పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ మూడు కూడా ఏం చూస్తున్నాయి అంటే ఒకదాంతో ఒకటి ఈ రోజు పరస్పరం ఫైట్ చేసుకుంటున్నాయి. ఇంటర్నల్ ఫైట్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఐఎస్ఐ వన్ సైడ్ ఉంటుంది, జిహాదీ గ్రూపులు కంట్రోల్ తీసుకుంటూ ఉన్నాయి దేశం మీద, అలాగే పాకిస్తాన్ ని కమాండ్ చేయాలనుకుంటున్నాయి. బలూచిస్తాన్ సపరేటిస్ట్ మూవ్మెంట్ నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ లెటర్స్ కమ్ టు దట్ బలోచ్ సపరేటిస్ట్. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే, ఇది ఇంతకాలము ఈ పాకిస్తాన్ సపోర్ట్ ఉన్నటువంటి ఐఎస్ఐని కానీ ఆర్మీని కానీ ఇది ఎట్లా చూసింది అంటే కలోనియల్ ఫోర్సెస్ కింద చూసింది. అంటే కలోనియల్ ఫోర్సెస్ అని వేటిని అంటాము, ఇతర దేశాల నుంచి వచ్చి తమ భూభాగాన్ని ఆక్రమించి అక్కడ ఉన్న రిసోర్సెస్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళ ఆ రిసోర్సెస్ లో షేర్ లోకల్ పాపులేషన్ కి ఇవ్వకుండా వాళ్ళ దేశానికి తరలించుకుపోయే వాటి మనం కలోనియల్ క్యాంప్స్ అంటాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బలోచిస్తాన్ లో తాలిబాన్ లష్కర్ ఏ తాయిబా నాయకుల్ని కూడా బలోచిస్తాన్ సపరేటిస్ట్ ఫోర్స్ ఇట్లా కలోనియల్, అందుకనే వాళ్ళు టార్గెట్ అవుతారు. ఇక్కడికి వచ్చినప్పటికి మనకి భారతదేశంలో చాలా రకాలైనటువంటి ఈ ఫోర్సెస్ మనకు వ్యతిరేకంగా పనిచేసిన ఇన్సిడెంట్స్ చూసాం. ఉదాహరణకి మీరు యూ నేమ్డ్ లైక్ టెర్రరిజం ఆఫ్ రెడ్ ఫోర్ట్ కానివ్వండి, లేకపోతే కాశ్మీర్ లో ఉన్న ఈ ఫిదాయి దాడులు కానివ్వండి, ఐఎస్ఐ మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు మీద కానివ్వండి, 2008 ముంబై, వీటన్నిటి వెనక లష్కర్ ఏ తోయిబా ఉంటుంది. వీటన్నిటి వెనక జిహాదీ గ్రూప్సే ఉంటాయి. వీటన్నిటికీ స్పాన్సర్షిప్ పాకిస్తాన్ నుంచే వస్తుంది. అండ్ దాంట్లో ఉన్న ఈ 5 లేయర్స్ ఎవరైతే ఉంటారో, రిక్రూట్మెంట్ కానివ్వండి, రాడికలైజేషన్ కానివ్వండి, లేకపోతే లాజిస్టిక్స్ కానివ్వండి, ఫండింగ్ అండ్ హవాలా కానివ్వండి, ఇవన్నీ ఈ లేయర్స్ లో పనిచేసే వాళ్ళే ఉన్నారు. ఫార్చునేట్లీ మై అబ్జర్వేషన్ ఈజ్ ఓవర్ ద లాస్ట్ 1 month ఈ 1-2 months లో ఈ 5 చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రైసాని కానివ్వండి, హంజా కానివ్వండి, ఐదర్ సరాఫీ అండ్ యూసుఫ్ అఫ్రిది అండ్ ఇస్మాయిల్ అహ్మద్, వీళ్ళందరూ 5 డిఫరెంట్ లేయర్స్ లో ఉన్న టాప్ లీడర్స్. టెర్రరిస్ట్ నెట్వర్క్ లో, టెర్రరిస్టిక్ ఈకో సిస్టమ్ లో ఈ 5 డిఫరెంట్ లేయర్స్ లో ఉన్న ఒక్కొక్క లేయర్ లో ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఈ 5 చనిపోవటం తోటి రిక్రూట్మెంట్, ఫండింగ్, రాడికలైజేషన్, లాజిస్టిక్స్, కమాండ్ స్ట్రక్చర్ ఈ 5 కూడా దెబ్బతింటాయి. నేను ఎలిమినేట్ అయినా చెప్పాను, అవి డ్యామేజ్ అయ్యాయి. ఈ డ్యామేజ్ అవుతుంటే మనం ప్రపంచానికి లేదా పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వగలిగాము, అది మనం ఇచ్చామా అంటే ఐ డోంట్ సే మనం నేను క్లెయిమ్ చేసుకోవట్లేదు. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు క్లెయిమ్ చేయలేదు. క్లెయిమ్ చేయకపోవడానికి రీజన్ ఉంది. ఐ కంక్లూడ్, ఐ జస్ట్ కన్వే దట్ ఇన్ మై కంక్లూడింగ్ స్టేట్మెంట్. ఈ హత్యలన్నీ మీరు ఎక్కడ జరిగినాయి చూస్తే, అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యు జస్ట్ డీప్ డైవ్ అండ్ అండర్స్టాండ్, అత్యంత భద్రత ఉన్నటువంటి ప్రాంతంలో ఒకటి, పాకిస్తాన్ ఆర్మీ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేసెస్ 2, ఐఎస్ఐ నిఘా ఉన్న చోట 3, ఇట్లాంటి ఒక 3 స్ట్రాటజిక్ పాయింట్స్ లో జరిగినాయి. వాట్ డస్ ఇట్ కన్వే, ఏం మీనింగ్ ఇస్తుంది అంటే, పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకి, పాకిస్తాన్ గురించి ప్రపంచానికి, పాకిస్తాన్ భద్రతా వ్యవస్థలో తీవ్రమైనటువంటి చీలికలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పుడు భద్రతాపరమైనటువంటి దేశం కాదు, పాకిస్తాన్ లో ఎవరు సేఫ్ కాదు అనేటువంటి ఒక సందేశాన్ని ప్రపంచానికి అందజేస్తుంది. ఇంకొక 2 పాయింట్స్ కూడా ఇది ప్రపంచానికి చాలా క్లియర్ గా చెప్తుంది. ఐఎస్ఐ హ్యాస్ లాస్ట్ ఇట్స్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద కంట్రీ. ఒకప్పుడు దేశం మొత్తాన్ని కంట్రోల్ చేసిన ఐఎస్ఐ ఈ రోజు పాకిస్తాన్ ని కంట్రోల్ చేయలేకపోతుంది అనే ఒక మెసేజ్ క్లియర్ గా బయటకు వచ్చింది. 2, ఉగ్రవాద నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ నేమ్స్ తోటి నడుస్తూ ఉన్నాయో, వాటి మధ్య ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది ఫర్ వన్ ఆర్ ది అదర్ రీజన్. ఇది బలోచిస్తాన్ నుంచి స్టార్ట్ అయింది. పర్టికులర్ గా మనకెందుకు ఇది బలోచిస్తాన్ అని మనం ఎప్పుడు ఒక ప్రావిన్స్ గా చూడడం బలోచిస్తాన్. ఎందుకు ఇది కీలకమైన ప్రాంతం అంటే మీకు తెలిసింది, ఈ సిపెక్ అనే దానికి ఇది ఒక హార్ట్ లాంటిది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కి. అలాగే గ్వదర్ ఎయిర్పోర్ట్, పోర్ట్ అక్కడే ఉంది. చైనా పెట్టుబడులకు అదొక ఇండస్ట్రియల్ హబ్ లాంటిది. ఆర్మీకి ఒక స్ట్రాటజిక్ పాయింట్ అది. ఇప్పుడు అక్కడ ఏమవుతోంది, వేర్పాటువాదం మొదలైంది, జిహాదీ హింస మొదలైంది, ఆర్మీ చేస్తున్నటువంటి దమనకాండం మొదలైంది.
టార్గెట్ కిల్లింగ్స్ ఆర్ స్ట్రాటజిక్ కిల్లింగ్స్ పెరుగుతున్నాయి. దీంతో రెండో వైపు ఏం జరుగుతున్నది అంటే చైనా ఈజ్ ఆల్సో బిట్ వరీడ్. ఎందుకంటే దాని ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఉన్నాయి, సిపెక్ అక్కడే ఉంది. సో చైనా ఈజ్ నౌ వరీడ్ అబౌట్ ది బలూచిస్తాన్ లో సిపెక్ భవిష్యత్తు మీద చైనాకు కొన్ని డౌట్స్ మొదలైంది. ఇది భారతదేశంలో చాలా వ్యూహాత్మకంగా అవసరమైన ప్రాంతం. వాసుదేవన్ గారు మీరేదో అడుగుతున్నారు. నేను అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మనం మణిపూర్లో మన పట్టుపడ్డాడు మాథ్యూ, వాడేం తక్కువడేం కాదు, అమెరికా ఆపరేషన్స్ లో చాలా ఆపరేషన్స్ లో ఉన్నాడు.